పాట వైరల్ అయింది గానీ, అప్పుడు అనితా నాగరాజన్ ఇంత పాపులర్ గాదు. అప్పుడు సోషల్ మీడియా ఇంత ఇంపాక్ట్ లేదు గాబట్టి అంత మా పాపులర్ అంటే గాదు. వాస్తవంగా నేను అప్పుడే పెద్ద పాపులర్. అంటే పబ్లిక్ టాక్ వల్ల సోషల్ మీడియా టైం అంటే లేని టైంలోనే నా పేరు మీద సినిమా చేసిళ్ళు. హ్మ్. అప్పుడు ఆల్ టీవీ ఛానల్స్ టీవీ 9 నుంచి మొదలుపెడితే ప్రతి ఒక్క ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్లలో నా ఇంటర్వ్యూస్ నా పేరు మీద సినిమా చేసి హ్మ్. ఆహ్, అప్పుడు పెద్ద హైప్ తీసుకొచ్చిళ్ళు. హ్మ్. నా దురదృష్టం ఎట్లుంటదంటే ఫస్ట్ అన్నీ మన దాకా వస్తాయి. ఇట్లా వచ్చినట్టే వచ్చి అవి అటు నుంచి అటే పోతాయి. హ్మ్. సినిమా స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. హ్మ్. ప్రొడ్యూసర్ వాళ్ళు భయపడ్డారు. అప్పుడు భయపడి కొద్ది రోజులు సినిమా అయిపోయింది. నేను ఎంబీఏ స్టూడెంట్‌ని. పాల్వంచలో చదువుకునేది. అటు స్టడీ పోయింది. ఇటు సినిమా కోసం వచ్చి 3 ఏళ్ళు ఆ సినిమా వచ్చేదాకా ఈడ రాయొద్దు, పాడొద్దు అంటే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినాయి. అలాంటి టైంలోనే మంచి అప్పుడే మంచిగా ఉండే ఆ టైంలో ఇక నేను ఇక్కడ ఉండలేకపోయినా. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిద్దో ఏమో అసలు అయిద్దా కాదా అని మళ్ళీ వెళ్ళిపోయినా. హ్మ్. వెళ్ళిపోయినాక అక్కడికి పోయినాక అనిత వెళ్ళిపోవడం, పెళ్ళయి అదో డిసప్పాయింట్. దాని తర్వాత పెళ్లి చేసుకున్న. హ్యాపీగా ఉండే టైంలో పెళ్ళి అయింది. 2 అబ్బాయిలే. మంచి అంటే గాడు మళ్ళీ నాకు ఏదో మంచి చేస్తాడు అనుకునే టైంలో 2 పిల్లలకు మాటలు రావు. హ్మ్. డెఫ్ అండ్ డమ్. ఇక ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో కొద్ది రోజులు నేను ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది.